మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? కొంతమందికి నిజాలు చెప్పినా వినకుండా మూర్ఖంగా వాదిస్తూ ఉంటారు. ఇలా ఎందుకుంటారని మీకు ఎప్పుడైనా అనిపించిందా? దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్వామి వివేకానంద ఒక కథ చెప్పారు. ఒక కప్ప ఒక బావిలో చాలా రోజుల నుంచి ఉండేది. అది అక్కడే పుట్టి అక్కడే పెరిగింది. అప్పటికి అది చాలా చిన్న కప్ప. బావిలో ఉండే పురుగుల్ని తింటూ కొంచెం బలంగా ఉంది. ఒకరోజు సముద్రంలో ఉండే కప్ప ఒకటి ఈ బావిలోకి వచ్చి పడింది. బావిలో ఉండే కప్ప అడిగింది, ఎక్కడి నుంచి వచ్చావు? నేనా, సముద్రం నుండి వచ్చాను అని సముద్రం నుంచి వచ్చిన కప్ప చెప్పింది. సముద్రమా, ఎంత ఉంటుంది అని ఆ బావిలోని కప్ప ఆ బావిలోనే ఒకవైపు నుంచి దూకి, ఇంత పెద్దగా ఉంటుందా అని అడిగింది. సముద్రాన్ని ఈ చిన్న బావితో కంపేర్ ఎలా చేస్తున్నావు అని సముద్రం నుంచి వచ్చిన కప్ప అనింది. దానికి బావిలోని కప్ప ఇంకోసారి వేగంగా బలంగా ఎగిరి, ఇంత పెద్దగా ఉంటుందా అని అడిగింది. దానికి కోపగించుకున్న సముద్రం నుంచి వచ్చిన కప్ప, మూర్ఖుడా, సముద్రంతో బావిని పోలుస్తున్నావా అని గట్టిగా అరిచింది. దానికి బావిలో ఉండే కప్ప, ఇప్పుడు అర్థమైంది నాకు, వీడు అబద్ధాలు చెప్తున్నాడు, ఈ బావి కంటే పెద్దది ఎక్కడైనా ఉంటుందా, చెప్తే నమ్మేలాగా ఉండాలి, వీడిని అస్సలు నమ్మకూడదు అని అనింది. మనం కూడా ఆ బావిలోని కప్పలాగే మనకు తెలిసింది మాత్రమే ప్రపంచం అనుకుంటాం. ఎదుటోడు కూడా వాడికి తెలిసింది మాత్రమే ప్రపంచం అనుకుంటాడు. ఇప్పుడు అర్థమైందా కొంతమందికి నిజాలు చెప్పినా వినకుండా ఎందుకు మూర్ఖంగా వాదిస్తూ ఉంటారు?